గురుగారు, దసరా రోజు సాయంత్రం రామ్లీల నిర్వహిస్తారు. రావణుని బొమ్మను ఏర్పాటు చేసి దహనం చేస్తారు. ఎందుకని? దసరా సందర్భంగా పూర్వం కొన్ని ఆచారాలు పాటించేటటువంటి వారు. చెడుపైన మంచి గెలిచే సంకేతమే ఈ ఆచారాలలో ఉండే అంతరార్థం. మహాభారతానికి రామాయణానికి లంకె వేసి అందులో రాములకు విజయం ఎలా లభించింది? అమ్మను ఆరాధించినందువలన. ఏమిటి ఈ విజయం? రావణ సంహారం. సంపూర్ణమైన రామాయణాన్ని రామలీల ద్వారా నాటక రూపంగా నటింపజేస్తూ సామాన్య లోకానికి, జనులకు, ప్రేక్షకులకు, వీక్షకులకు చూచే విధంగా ఏర్పాట్లు చేస్తూ చెడుపైన మంచి సాధించడం అంటే మనలో ఉండే రావణత్వాన్ని అంతం చేయడం, మనలో ఉండేటటువంటి రావణ గుణాలను దహనం చేయడం. ఈ సందేశాన్ని అందించే నిమిత్తమే రామలీల మహా ఉద్యానంలో కానీ, ఖాళీ స్థలాలలో కానీ రావణునికి సంబంధించిన బొమ్మ ఏర్పాటు చేసి రామ బాణంతో రావణ అంతం అనేటట్లుగా మనకు నైతికతను, ధర్మాన్ని బోధించేటటువంటి వారు. ఈ సందర్భానికే, సన్నివేశానికే రామలీల అనడం ఆచారం, విధి, పద్ధతి. శ్రీరామాయణంలో సుగ్రీవుడు సీతాన్వేషణ నిమిత్తమై ఈ శరదృతువులో లక్ష్మణుని ప్రబోధం మేరకు వానరులను నలుదిక్కులా సీతాన్వేషణ నిమిత్తమై పంపించాడు. రామచంద్రమూర్తి అమ్మవారి స్మరణ చేసుకున్నాడు అని మనకు పురాణాలు చెబుతాయి. రామాయణాంతర్గతమైన ఈ స్వల్ప ఘట్టాన్ని పురస్కరించుకొని ఇతర రామాయణాలు ఈ సందర్భాన్ని పెంచి పోషించాయి. రామచంద్రమూర్తి నవరాత్రులు పాటించిన దాఖలాలు కానీ, ఇతర సన్నివేశాలు కానీ వాల్మీకి వర్ణించలేదు. కానీ లోకంలో ఒక ప్రథగా ఏర్పడిన నేపథ్యంలో రామస్య ప్రియదర్శన అన్న శబ్దాన్ని మనం లౌకిక వాక్యంగా వినియోగిస్తున్నాం. అర్జునుడు ధనుర్ధారిగా విజయకేతనం ఎగురవేశాడు. అందుకు మనకు విరాట పర్వమే సాక్ష్యం. శ్రీరామాయణంలో శరత్కాల వర్ణన ఉన్నది. ఈ శరత్కాలంలో అమ్మవారిని స్తోత్రం చెయ్యాలి అనే ప్రస్తావనలు ఉన్నాయి. ఎక్కడ ప్రకృతి పరవశించి పులకిస్తుందో, పెరిగి పెద్దనవుతుందో ప్రకృతి ఆ అమ్మవారికి ప్రతీక. అమ్మవారిని స్మరిస్తే శక్తిని వినియోగించేటటువంటి ఆలోచన స్ఫురణకు వస్తుంది. కనుక రామాయణానికి సీతాన్వేషణకు ఉన్న అనుబంధం ఇది. విజయదశమికి రామాయణానికి ఉన్న అనుబంధం ఇది.